నల్లమల అడవుల్లో 150 ఏళ్ల నుంచి కనిపించని అడవి దున్న ఇప్పుడు మళ్లీ కనిపించింది. నెల రోజుల క్రితం ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలో అటవీ శాఖ అధికారులు దీన్ని గుర్తించారు. వెంటనే వీడియోలు ఫోటోలు తీసిన సిబ్బంది విషయాన్ని ఉన్నతాధికారుల వద్దకు తీసుకెళ్లారు. తాజాగా మళ్లీ అడవి దున్న చివరిసారిగా 1870లో కనిపించినట్టుగా అటవీ శాఖ రికార్డులు చెబుతున్నాయి. నాగార్జున సాగర్ శ్రీశైలం పులుల అభయారణ్యం ఆత్మకూరు రేంజ్ డిప్యూటీ డైరెక్టర్ సాయిబాబా ఇన్నేళ్ల తర్వాత అడవి దున్న కనిపించడం ఆశ్చర్యం కలిగించే విషయమన్నారు. పెద్ద పులులు, ఏనుగులు వంటి భారీ జంతువులు సుదూర ప్రాంతాలకు తరలి వెళ్లడం సాధారణం. కానీ ఈ అడవి దున్న మైదానాన్ని దాటుకుని నల్లమలకు చేరిందని అధికారులు చెబుతున్నారు. వేల కిలోమీటర్లు దాటుకుని అడవిలోకి రావడం అద్భుతం అంటున్నారు. అనుకోని అతిథి నల్లమలకు చేరడంపై అటవీ శాఖ అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో అడవి దున్న ప్రత్యక్షం కావడంతో జంతు ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే అడవి దున్న ఒక్కటే వచ్చిందా, లేకుంటే 5-6 అడవి దున్నలు కలిసి గుంపుగా వచ్చాయా అనే విషయంపై అటవీ అధికారులు ఆరా తీస్తున్నారు. అటవీ ప్రాంతంలో ట్రాప్ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. అడవి జంతువుల్లో బలమైన జీవి. ఈ మధ్య వచ్చిన బాహుబలి సినిమాల్లో ఫైట్ చేసిన దృశ్యాలు చూశాం. బలమైన అడవి దున్నను తన శక్తితో ఓడించాడు. ఇక ఇప్పుడు అలాంటి దున్న నల్లమల ఫారెస్ట్ లో ప్రత్యక్షమైంది. పశ్చిమ కనుమల్లోని అటవీ ప్రాంతంలో ఎక్కువగా సంచరించే ఈ దున్నలు నంద్యాల జిల్లా నల్లమల అడవుల్లో చుక్కలా కనిపించింది. దీన్ని చూసిన ఫారెస్ట్ అధికారులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. జంతు ప్రేమికులు మాత్రం దాదాపు 150 ఏళ్ల తర్వాత నల్లమల అటవీ ప్రాంతంలో అడవి దున్న ప్రత్యక్షం కావడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలో దీన్ని గుర్తించారు. 1870లో అదృశ్యమైన అడవి దున్న 150 ఏళ్ల తర్వాత మళ్లీ నల్లమల అడవిలో ప్రత్యక్షం కావడంపై సంభ్రమాశ్చర్యాలు వ్యక్తమవుతున్నాయి. వేల కిలోమీటర్లు దాటుకుని అడవిలోకి రావడం అద్భుతమని అటవీ అధికారులు చెప్పారు. అనుకోని అతిథి నల్లమలకు చేరడంపై అటవీ అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో అడవి దున్న ప్రత్యక్షం కావడంతో జంతు ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటవీ ప్రాంతంలో సురక్షితంగా ఉండే విధంగా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ అడవి దున్న ఒక్కటే వచ్చిందా, 5-6 అడవి దున్నలు వచ్చాయా, ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి, ఇన్నేళ్ల తర్వాత ప్రత్యక్షం కావడానికి కారణం ఏంటి? ఇలాంటి ప్రశ్నలు ఫారెస్ట్ అధికారులకే అంతు చిక్కడం లేదు. ఒకవేళ నల్లమలలోనే దున్నలు ఉంటే ఇన్నాళ్లు ఎటుపోయాయి, ఇన్నాళ్లు ఎందుకు కనిపించలేదు, ఇన్నాళ్లు ఎక్కడున్నాయి అన్నది కూడా విచిత్రంగానే ఉంది. ఇలాంటి పలు అంశాలపై అటవీ అధికారులు ఆరా తీస్తున్నారు. అటవీ ప్రాంతంలో ట్రాప్ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ జంతువును మొదటిసారిగా ఈ ఏడాది జనవరిలో వెలుగోడు రేంజ్లో గుర్తించినట్లు ఆత్మకూరు ఫారెస్ట్ డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ సాయిబాబా తెలిపారు. అక్కడి నుంచి అడవి దున్న గత నెలలో బైర్లూటి రేంజ్లోకి ప్రవేశించినట్లు పేర్కొన్నారు. అయితే ఇది కర్ణాటక వైపు నుంచి కృష్ణానదిని దాటి నల్లమలలోకి ప్రవేశించి ఉంటుందని భావిస్తున్నామని అన్నారు. ఇండియన్ బైసన్ గా ప్రసిద్ధి చెందిన ఈ దున్నలు ఒకప్పుడు నల్లమలలో విస్తారంగా సంచరించాయి. కాలక్రమేణా కనుమరుగయ్యాయి. కర్ణాటకలోని పశ్చిమ కనుమలకు మాత్రమే పరిమితమైన ఈ దున్నలు కిలోమీటర్లు దాటుకుని నల్లమలలోకి ప్రవేశించడం అద్భుతంగా. దున్న అడవి జంతువుల్లో బలమైన జీవి. ఈ మధ్య వచ్చిన బాహుబలి సినిమాల్లో ఫైట్ చేసిన దృశ్యాలు చూశాం. బలమైన అడవి దున్నను తన శక్తితో ఓడించాడు. ఇక ఇప్పుడు అలాంటి దున్న నల్లమల ఫారెస్ట్ లో ప్రత్యక్షమైంది. పశ్చిమ కనుమల్లోని అటవీ ప్రాంతంలో ఎక్కువగా సంచరించే ఈ దున్నలు నంద్యాల జిల్లా నల్లమల అడవుల్లో చుక్కలా కనిపించింది. దీన్ని చూసిన ఫారెస్ట్ అధికారులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. జంతు ప్రేమికులు మాత్రం దాదాపు 150 ఏళ్ల తర్వాత నల్లమల అటవీ ప్రాంతంలో అడవి దున్న ప్రత్యక్షం కావడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలో దీన్ని గుర్తించారు. 1870లో అదృశ్యమైన అడవి దున్న 150 ఏళ్ల తర్వాత మళ్లీ నల్లమల అడవిలో ప్రత్యక్షం కావడంపై సంభ్రమాశ్చర్యాలు వ్యక్తమవుతున్నాయి. వేల కిలోమీటర్లు దాటుకుని అడవిలోకి రావడం అద్భుతమని అటవీ అధికారులు చెప్పారు. అనుకోని అతిథి నల్లమలకు చేరడంపై అటవీ అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో అడవి దున్న ప్రత్యక్షం కావడంతో జంతు ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటవీ ప్రాంతంలో సురక్షితంగా ఉండే విధంగా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ అడవి దున్న ఒక్కటే వచ్చిందా, 5-6 అడవి దున్నలు వచ్చాయా, ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి, ఇన్నేళ్ల తర్వాత ప్రత్యక్షం కావడానికి కారణం ఏంటి? ఇలాంటి ప్రశ్నలు ఫారెస్ట్ అధికారులకే అంతు చిక్కడం లేదు. ఒకవేళ నల్లమలలోనే దున్నలు ఉంటే ఇన్నాళ్లు ఎటుపోయాయి, ఇన్నాళ్లు ఎందుకు కనిపించలేదు, ఇన్నాళ్లు ఎక్కడున్నాయి అన్నది కూడా విచిత్రంగానే ఉంది. ఇలాంటి పలు అంశాలపై అటవీ అధికారులు ఆరా తీస్తున్నారు. అటవీ ప్రాంతంలో ట్రాప్ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ జంతువును మొదటిసారిగా ఈ ఏడాది జనవరిలో వెలుగోడు రేంజ్లో గుర్తించినట్లు ఆత్మకూరు ఫారెస్ట్ డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ సాయిబాబా తెలిపారు. అక్కడి నుంచి అడవి దున్న గత నెలలో బైర్లూటి రేంజ్లోకి ప్రవేశించినట్లు పేర్కొన్నారు. అయితే
ఇది కర్ణాటక వైపు నుంచి కృష్ణానదిని దాటి నల్లమలలోకి ప్రవేశించి ఉంటుందని భావిస్తున్నామని అన్నారు. ఇండియన్ బైసన్గా ప్రసిద్ధి చెందిన ఈ దున్నలు ఒకప్పుడు నల్లమలలో విస్తారంగా సంచరించాయి. కాలక్రమేణా కనుమరుగయ్యాయి. కర్ణాటకలోని పశ్చిమ కనుమలకు మాత్రమే పరిమితమైన ఈ దున్నలు కిలోమీటర్లు దాటుకుని నల్లమలలోకి ప్రవేశించడం అద్భుతంగా భావిస్తున్నామంటున్నారు అధికారులు.